ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. పోటీ పరీక్షల ప్రయాణం ఒక మ్యారథాన్ వంటిది. ఒత్తిడి కలగడం సహజం, కానీ మీ పట్టుదలే మిమ్మల్ని విజేతగా నిలబడుతుంది. అయితే మీలో ఆత్మవిశ్వాసంతో పాటు పట్టుదల ఉండాలి. నిరంతరం నీ లక్ష్యం వైపు మీ అడుగు సాగాలి. నీవు గెలవాలని నిర్ణయించుకున్నప్పుడే సగం విజయం సాధించినట్లు. మిగిలిన సగం నీ కృషిపైన ఆధారపడి ఉంటుంది. అయితే నీవు ఓటమిని చూసి ఎప్పటికీ భయపడకూడదు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నీవు అసమర్థుడు అని కాదు, గెలవడానికి ఇంకాస్త సమయం పడుతుందని అర్థం. అనవసరమైన విషయాలకు కలత చెందకు. సముద్రం అలలకు భయపడితే నావ ప్రయాణం సాగదు. అదేవిధంగా ఓటమికి భయపడితే విజయం నీ దరికి చేరదు. ఇంకా నువ్వు విజయం సాధించాలంటే నిర్ణీత సమయం దానిపైన నువ్వు వెచ్చించాలి, మరియు నీ కష్టం కూడా ఉండాలి. ఎందుకంటే నేటి శ్రమనే రేపటి ఫలితం. ఈరోజు నీవు పడుతున్న కష్టం రేపు నీ విజయానికి పునాది అవుతుంది. నిద్ర లేని రాత్రులే నిన్ను ఉన్నత స్థానంలో నిలబడతాయి. నీకు క్రమశిక్షణ కూడా ఉండాలి. ప్రతిభ ఉన్నా లేకున్నా నిలకడగా క్రమశిక్షణతో శ్రమించే గుణం నిన్ను అందరికంటే ముందుంచుతుంది. సమయం వెచ్చించాలి. గడిచిన కాలం మళ్ళీ రాదు, కానీ రాబోయే కాలాన్ని నీవు ఇప్పుడే నిర్మించుకోవచ్చు. అయితే గెలుపు నీ వెంటే ఉంటుంది, కానీ నీవు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. నిరీక్షణ కంటే నిరంతర సాధనే మిమ్మల్ని లక్ష్యాన్ని చేరువ చేస్తుంది. సిలబస్ మాత్రమే కాదు, మీపై మీకు నమ్మకం కూడా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మీ యొక్క ఫలితాలతోనే వారికి సమాధానం చెప్పాలి. అలాగని ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ప్రశాంతమైన మనసుతో చదివితేనే మీరు చదివింది గుర్తుంటుంది. అయితే మన తిరుపతి శ్రీ వెంకట ఎస్సీలో ఆన్లైన్లో కౌటిల్య బ్యాచ్ అనేది మనం రన్ చేస్తున్నాం. ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా ఒక సిలబస్ అనేది అనౌన్స్ చేస్తాం. ఆ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ పీడిఎఫ్ మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దానిపైన సాయంత్రం మీకు ఈ విధంగా 50 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనివల్ల మీరు నేర్చుకున్న అంశాలు ఎంతవరకు అర్థమయ్యాయి అనే దానిపైన మీకైతే ఒక అవగాహన వస్తుంది. మరియు వీడియో క్లాసులు కూడా ఉంటాయి. అర్థం కాని అంశాలను మళ్ళా వినొచ్చు. ఇంకా ముఖ్యంగా చూస్తే మీరు ఈ అంశాలపైన ఇలా టెస్టులు రాయడం వల్ల నేర్చుకున్న అంశాలు ఇంకా చాలా కాలం గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నిరంతరం మీకు ప్రేరణ గావించి వాట్సాప్లో కూడా మీకు 1:1 ప్రకారంగా మీకైతే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ ముందుకు సాగిస్తున్నాం. అందులో భాగంగా ఈ యొక్క కౌటిల్య బ్యాచ్లో ఈరోజు ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిజిక్స్ అనే టాపిక్ నుంచి బలం పీడనం అనే టాపిక్ నుంచి మనకైతే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ కేవలం డిఎస్సీ కాదు, అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రతి క్వశ్చన్ డైరెక్ట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే జ్ఞానం, అవగాహన, వినియోగం ఈ యొక్క రంగాల ద్వారా మిమ్మల్ని పరీక్షించడానికి అవకాశం అయితే ఈ ఎగ్జామ్ ద్వారా కనిపిస్తాం. అంటే ఒక క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాలంటే దానికి సంబంధించిన కారణం కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడే ఆన్సర్ చేయగలుగుతారు. ఉదాహరణకి సంబంధించి కండరబలానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పడం జరిగింది. మొదటిది టూత్ పేస్ట్ ట్యూబ్ను చేతివేళ్లతో నొక్కడం, ఇది కండరబలం. రెండవది శ్వాసక్రియలో సంకోచ వ్యాకోచాలు ఏర్పడడం, ఇది కూడా కండరబలం. మూడవది హృదయ స్పందన ఏర్పడడం, ఇది కూడా కండరబలం. తర్వాత చెట్టు నుండి రాలిన పండు భూమిని చేరడం, ఇది గురుత్వాకర్షణ బలం. కాబట్టి సరికానిదంటే 4 ఆప్షన్ పెట్టాలి. ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలియాలంటే కాన్సెప్ట్ మొత్తం నీకు తెలియాలి.